సీతాపతి అతని భార్య రమతో కలిసి రైతు బజారుకి వెళ్ళాడు. అప్పుడు కూరగాయలు కొంటున్న రమ ఇలా అంది. రమ: ఏమండి, చిక్కుడుగాయలు ఓ 2 కేజీలు కొనమంటారా? సీతాపతి: ఎంత ప్రేమ నీకు! దీనికి కూడా నా పర్మిషన్ అడుగుతున్నావా అని మనసులో మురిసిపోతూ, తీసుకో బంగారం, అయినా దానికి కూడా నా పర్మిషన్ కావాలా? రమ: మీ బోర్డు పర్మిషన్ కోసం కాదు, ఒకేసారి 2 కేజీల చిక్కుడుగాయలు వలవగలరా లేదా అని అడుగుతున్నా అంతే. ఏమ్మా, మస్కిటోస్, దోమల్ని మీరేమని పిలుస్తారు అని గ్రామస్తుల్ని అడిగాడు ఓ పల్లెటూరికి సర్వే కోసం వెళ్ళిన హెల్త్ ఆఫీసర్. వాటిని మేమేం పిలవం, అవే వచ్చి కుట్టిపోతాయి అని చెప్పారు వాళ్ళు. బొత్తిగా బాధ్యత లేని మనిషి. ఎక్కడ ఫ్యాన్లు అక్కడే, ఎక్కడి లైట్లు అక్కడే ఆన్లో పెట్టి వెళ్ళిపోయాడు చూడు. తన భార్యను ఎత్తి గిరగిరా తిప్పి విసిరేశాడన్న ఆరోపణను రుజువు కానందున పూచిక పుల్లారావు అనే వ్యక్తిని నిర్దోషిగా పరిగణిస్తున్నారు. మళ్ళీ తాగొచ్చారా? లోపలికి తగలడండి, చెప్తా. అంతా బాగానే మేకప్ చేశానే, ఎలా కనిపెట్టిందబ్బా? బాబాయ్ చనిపోయాడని మొన్న సెలవు తీసుకున్నా కదా, పెద్ద కర్మకు సెలవు తీసుకోకుండా ఉంటే బాస్కి డౌట్ రాదు. సరిగ్గా ఆ దరిద్రపు టైంలోనే మన్మధుడు బాణం వేశాడు కాబట్టి మీకు పడిపోయా. అంతా నా కర్మ. ఇప్పుడు అలా కాదు. ఆన్లైన్లో క్లాసులు అంటే పిల్లలే కాదు, వారి తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. మాకు మేకప్ కిట్, మేకప్ రూమ్ కావాల్సిందే. మూషిక, సిద్ధంగా ఉండుము. వీళ్ళు మురికి నీటిలో తోసేలోపే మనం జంప్ అవ్వాలి, అంతేనా? ఒక్క కుక్క తప్పు చేసిందని కుక్కలన్నిటికీ ఆపరేషన్లు చేస్తున్నారే. ఇంతమంది మనుషులు తప్పు చేస్తూ ఉంటే ఒక్కడికైనా ఆపరేషన్ చేశారా? నిన్నెప్పుడైనా కరిచానా? నీవెప్పుడైనా ఫుడ్ పెట్టావా నాకు? మరెందుకు కొడుతున్నావు?